ఈ కథ రమణాపూర్ గ్రామానికి చెందింది. అక్కడ బన్సీ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను గ్రామంలో పాలు వెన్న అమ్మే పని చేస్తూ ఉండేవాడు. ఊరి వాళ్లందరి ఉద్దేశం ప్రకారం బన్సీ చాలా కోపిష్టి, చాలా స్వార్థపరుడు. చూడ్డానికి బలవంతుడుగా పెహల్వాన్లాగా ఉండేవాడు. అందుకని ఊరి వాళ్లందరూ అతనికి భయపడేవాళ్లు. బన్సీ దుకాణం ఎదురుగానే కృష్ణ భగవానుడి ఒక భవ్యమైన మందిరం ఉంటుంది. బాబూ, ఒక లస్సీ ఇవ్వండి. మా ఇంట్లో ఇవాళ కార్యక్రమం ఉంది. డబ్బులు రేపు వచ్చిస్తాను. డబ్బులు రేపంటే లస్సీ కూడా రేపే. వెళ్ళండి ఇక్కడి నుండి, లేకపోతే పాడైన పాలు ఇచ్చేస్తాను. కానీ ఇక వెళ్ళో. పోలీస్ సమయంలో వచ్చి తీసుకిస్తున్నాడేటో. ఇవ్వు బాబూ, నేను ఎప్పుడూ నీ దగ్గరే కదా కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్తుంటాను. ఇలా చెయ్యొద్దు. నేను నిజంగానే రేపు వచ్చి నీకు డబ్బులు ఇచ్చి వెళ్తాను. బన్సీని ఆ వ్యక్తి ఎంత బ్రతిమలాడుకున్నా అతనికి వస్తువులు మాత్రం ఇవ్వడు. బన్సీ ఆ విధంగా ప్రవర్తించడం వల్ల అతని దగ్గర ఎవరూ కూడా వస్తువులు కొనేవాళ్లు కాదు. రోజంతా గడిచిపోతుంది. బన్సీ దుకాణానికి ఎవ్వరూ వెళ్లలేదు. రాత్రి వేళలో సుమారుగా 11-12 వయసున్న పిల్లాడు బన్సీ దుకాణానికి వెళ్తాడు. ఆ పిల్లాడి వెనక ఒక అద్భుతమైన వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అతను వచ్చి బన్సీతో ఇలా అంటాడు. మీరు నాకు పాలు వెన్న ఇస్తారా? నేను ఉదయం నుండి ఏమీ తినలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఉదయం నుండి వ్యాపారమే జరగలేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? అది కూడా ఉచితంగా అడుగుతున్నావు. డబ్బులు లేకుండా నేనెవరికి ఏమీ ఇవ్వను. నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేవు. కానీ నా చెవితుత్తులు తీసుకోండి మీరు. ఇవి చాలా విలువైనవి. ఆ రోజు రాత్రి బన్సీ ఆ పిల్లాడి చెవిదుద్దులు తీసుకుంటాడు. దానికి బదులుగా పాలు వెన్న ఇస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు దుకాణం తెరిచేసరికి తన దృష్టి మందిరం మీద పడుతుంది. అక్కడ చూసేసరికి చాలా మంది పోలీసులు ఇంకా చాలా మంది జనం ఉంటారు. ఖచ్చితంగా ఈ గుడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఈ దొంగతనం చేసి ఉండాలి. అది ఎవరైనా వెంటనే బయటికి వస్తే మంచిది. లేకపోతే నేను వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళ కారాగారంలో పడేయాల్సి ఉంటుంది. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను దొంగతనం చేయలేదు అని. మీరు నన్ను అనుమానించకండి దయచేసి. నువ్వు మర్యాదగా నిజం చెప్తావా, లేదంటే కారాగారంలో పడేయమంటావా? ఆ మాట చెప్పి పోలీసులు ఊరంతా వెతకటం మొదలు పెడతారు. అన్నిటికంటే ముందు పంతులుగారి ఇంటి గదిని వెతుకుతారు. దయచేసి నన్ను నమ్మండి, నేను దొంగతనం చేయలేదు. ఒకవేళ దగ్గలిచ్చి ఉంటే అది ఇక్కడే దొరుకుతుంది కదా. నాకు గుడి ఎంతో ఇచ్చింది. నేను దొంగతనం ఎందుకు చేస్తాను చెప్పండి? చూడు, నువ్వు వెళ్ళి మిగతా దుకాణాలు ఇంకా ఇల్లులు వెతికి చూడు. ఆలోగా నేను ఈ పాల దుకాణం అతన్ని వెతికి చూస్తాను. మీరెలా అంటే అలానే సార్. పోలీస్ అతను బన్సీ దుకాణం దగ్గరికి వెళ్లి బయట నిలబడతాడు. ఎవరున్నారిక్కడ? ఇది ఎవరి దుకాణం? త్వరగా బయటికి రండి. అయ్యా, ఇది నా దుకాణమే. నేనిక్కడ పాలు వెన్న అమ్ముతూ ఉంటాను. నువ్వు ఏం అమ్మితే నాకెందుకయ్యా? నేను ఈ దుకాణం మొత్తం వెతికి సోదా చెయ్యాలి. పోలీస్ అతను బన్సీ దుకాణమంతా వెతుకుతాడు. ఎప్పుడైతే అతనికక్కడ గుళ్ళో విగ్రహానికి ఉండాల్సిన చెవితుత్తులు దొరుకుతాయో అప్పుడు వాటిని చూసి పోలీస్ అతను బన్సీని అరెస్ట్ చేస్తాడు. అతన్ని జైల్లో బంధిస్తాడు. నేను దొంగతనం చెయ్యలేదు. రాత్రి ఒక పిల్లాడు వచ్చి నాకు దుద్దులు ఇచ్చాడు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను వదిలేయండి. ఊరి వాళ్లందరూ కోపంతో బన్సీ దుకాణాన్ని కాల్చేయాలని అనుకుంటారు. ఆ దొంగ వెధవ మన గుళ్ళోని భగవంతుడి చెవిదుద్దులు దొంగిలించాడు. మనం అతన్ని వదలకూడదు. కానీ దానికి పోలీసులు అతన్ని శిక్షించారు కదా. అతని మీద పగ తీర్చుకుంటే మనకి ఏమొస్తుంది? పంతులుగారి మాటలను వినిపించుకోకుండా అందరూ బన్సీ దుకాణానికి నిప్పంటించేస్తారు. దుకాణమంతా కూడా పొగతో కమ్మేస్తుంది. ఎప్పుడు పొగరగా బలశాలి అని భయపెడుతూ ఉండేవాడు కదా. ఇప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళ తప్పులు క్షమిస్తూ ఉండాలి. మీరందరూ తప్పు చేస్తున్నారు. ఊరి వాళ్లందరూ బన్సీ దుకాణానికి నిప్పైతే అంటిస్తారు. కాని ఆ నిప్పు పొగ ఎప్పటికీ కూడా తగ్గదు. పూర్తిగా నెల రోజులు గడుస్తాయి. కాని పొగ మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. అది ఒక పొగ ఇల్లుగా మారిపోతుంది.
బన్సీ జైలు నుంచి విడుదలయ్యి తన దుకాణం దగ్గరికి వెళ్లేసరికి ఆ దుకాణం కాలిపోతూ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. నా దుకాణం, నా దుకాణం! నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో పెట్టిన దుకాణం. ఓ భగవంతుడా, మొత్తం దుకాణం అంతా బూడిదైపోయిందే. అలాగే జరుగుతుందిగా మరి. నువ్వు చేసిన పని అలాంటిది మరి. ఎవరైనా నీళ్లు తీసుకురండి, ఎవరైనా నా దుకాణాన్ని కాపాడండి. ఈ గ్రామస్తులు నా దుకాణాన్ని కాల్చి బూడిద చేసేశారు. ఎవరైనా నీళ్లు తీసుకురండి. బన్సీ ఏడుస్తూ ఉండటం చూసి గుడి పూజారి అక్కడికి వెళ్తారు. ఏడవకు బన్సీ, ఏమీ కాదులే. నా దుకాణం మొత్తం కాలి బూడిదైపోయింది, కానీ మీరేమో ఏమీ కాదులే అంటున్నారా? నాకు కూడా ఒక విషయం అర్థం కావడం లేదు. ఒకసారి నువ్వు దుకాణం లోపలికి వెళ్ళి చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఊరి వాళ్ళు అత్తలా కాల్ చేసిన తర్వాత కూడా నీ దుకాణం ఇంకా అలాగే ఉంది చూడు. ఊరికే బయటికి పొగలు వస్తున్నాయి అంతే, లోపల ఏమీ కాలేదయ్యా బాబు. కావాలంటే నేను లోపలికి వెళ్ళి చూడనా? పంతులుగారు కాల్తున్న బన్సీ దుకాణం లోపలికి వెళ్తారు. అప్పుడు కూడా అక్కడ తనకి ఏమీ కాదు, దుకాణం నుండి పొగ మాత్రమే వస్తూ ఉంటుంది. అంతకంటే ఇంకేమీ లేదు. కానీ ఇదంతా ఎలా జరుగుతోంది? నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇదెక్కడి మాయా? బన్సీ కూడా తన దుకాణం లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి ఏ వస్తువు కూడా కాలలేదు. బన్సీ బయటికి తిరిగి రావడం చూసి, నువ్వు ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మాకిష్టం లేదు ఒక దొంగ మా ఊర్లో ఉండడానికి. దేవుని దిద్దులు దొంగిలించడానికి నీకు సిగ్గనిపించటం లేదా? ఇంకా ఎందుకు వచ్చారు నా దుకాణానికి? మీకు చెప్పడం కూడా అనవసరం. నేనసలు దొంగతనమే చేయలేదు. నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. మాకేమీ చెప్పొద్దు. నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలంతే. ఏది ఏమైనా సరే, నువ్వు ఇలా చేస్తావని మేము పోలీసులను కూడా పిలిచాము. పోలీసులు వెంటనే ఆ విషయం విని తనని ఊరి నుండి తరివేయడానికి వస్తారు. నువ్వు మళ్ళీ ఈ ఊర్లో కనిపిస్తే నేను నీ కాళ్ళు విరగొడతాను. నేను విన్నాను మీ దుకాణంలో ఉన్న పాలు వెన్నా తిని పెద్ద బలశాలివయ్యావట కదా. ఇంకెక్కడికైనా వెళ్లి పాలు వెన్నా తిను. పోలీసులు బలవంతంగా బన్సీని ఊరి నుండి బయటికి తీసుకువెళ్తూ ఉండగా అంతలో అక్కడ ఎంతో గట్టిగా గాలులు వీస్తాయి. ఆ పిల్లాడు కృష్ణ భగవానుడి రూపం ధరించి అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆగండి, మీరందరూ బన్సీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ బన్సీ మీ గుళ్ళో నుండి మీ దుద్దులను దొంగలించాడు. మీరేదైతే అంటున్నారో అది అంతా అబద్ధం. ప్రతిరోజు రాత్రి పంతులుగారు నాకోసం పాలు ఇంకా పాయసం ప్రసాదంగా పెడతారు. కానీ ఆ రోజు రాత్రి ఆయన ఏమీ పెట్టలేదు. ఆ కారణంగా నాకు ఆకలి వేయడం వల్ల బన్సీ దుకాణానికి వెళ్ళాను. నేను తన దగ్గర పాలు ఇంకా వెన్న తీసుకున్నాను. దానికి బదులుగా నా దుద్దులని ఇచ్చాను. ఆ రోజు హడావుడిలో ఉండడం వల్ల నేను మర్చిపోయాను. ఇదైతే నిజమే. అది మీరా? నేనిది నమ్మలేకపోతున్నాను. నేనంత పెద్ద పాపం ఎలా చేశాను? నేను మిమ్మల్ని డబ్బులు ఎలా అడిగాను? నన్ను క్షమించండి దేవా, నన్ను క్షమించండి. ఇందులో క్షమించమని అడగడానికి ఏమీ లేదు. నువ్వు ఇదంతా నీ దుకాణాన్ని నడపడం కోసం చేశావు. మమ్మల్ని క్షమించండి ప్రభు. మేము చాలా పెద్ద పాపం చేశాం. బన్సీ గురించి తెలుసుకోకుండానే మేము తన దుకాణాన్ని కాల్చేశాం. నువ్వు బన్సీనే క్షమాపణ అడగాలి. నేను మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలి దేవా? మీరు నా జీవితాన్ని సఫలీకృతం చేశారు. మీరు నా జీవితాన్ని ధన్యం చేశారు. తదాస్తు. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉండండి. కృష్ణ భగవానుడు అదృశ్యమవుతాడు. ఈ కథ ఉత్తరాఖండ్లో బిల్లుకి చెందినది. బిల్లు అతని భార్య రూపాతో కలిసి సిటీలోనే ఒక చిన్న గదిలో ఉండేవాడు. మామూలుగా అయితే బిల్లు గిన్నెల దుకాణంలో పనిచేసేవాడు. ఇంకా బిల్లు భార్య రూప బ్యూటీ పార్లర్లో పనిచేసే ఇంటిని నడిపిస్తూ ఉండేది. ఒకరోజు బిల్లు పైన అతనితో ఉన్న వాళ్ళు గిన్నెల్ని దొంగిలించాడు అనే నింద వేస్తారు. బిల్లు అమాయకుడు అయినా కూడా అతని మాటలు ఎవ్వరూ వినలేదు. బిల్లు, నీతో పనిచేసేవాళ్ళు నీ మీద ఈ నింద వేస్తున్నారు. నువ్వు ఇక్కడ గిన్నెలు దొంగిలించి బయట నీకోసం అమ్ముకుంటున్నావని. నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. వీళ్ళిద్దరూ నా పైన నిందలు వేస్తున్నారు. అమ్మగారు, నేను చూశాను. రాత్ర బిల్లు గిన్నెలన్నీ తీసుకొని తన బండికి కట్టుకొని వెళ్తున్నాడు. నేను ఇంకా ఏమీ వినను.
మేము దయగల వాళ్ళము కాబట్టి నీ మీద కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేస్తున్నాను. ఇప్పుడే నీ ఉద్యోగంలో నుంచి నిన్ను తీసేస్తున్నా. ఆ సమయంలో బిల్లు మాటలు ఎవ్వరూ వినలేదు. ఇంకా బిల్లు నిరాశగా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా రూపాకి చెప్తాడు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి ఎందుకు తీశారు? మీరు అక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారుగా. నేను నిజాయితీగా పనిచేస్తాను కాబట్టి నాతో ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి ఈర్షపడేవాళ్లే. వాళ్ళు వాళ్ళ మనసుకు నచ్చినట్లు చేయలేకపోతున్నారు. మనం మన గ్రామం ఉత్తరాఖండ్కి తిరిగి వెళ్ళాలి. అప్పుడే అక్కడ మనకు ఒక ఉపాయం దొరుకుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడదాం. ఇంకా అక్కడే మన జీవితం గడుపుదాం. బిల్లు ఇంకా రూప ఇద్దరు వాళ్ళ చిన్న ఉత్తరాఖండ్ గ్రామానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి ఇల్లు లేదు, వ్యాపారం లేదు. గ్రామానికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ అన్నిటికన్నా ముందు గ్రామంలోని పాత గుడికి ఇంకా పవిత్రమైన మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. చిన్నప్పుడు ఈ గుడికి నేను మా అమ్మతో కలిసి వచ్చేవాడిని. అప్పటినుంచి ఈ గుడి అలానే పవిత్రంగా ఉంది. జనాలు అనేవారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందని. ఇది చాలా మంచి విషయం. భగవంతుడి దయ వల్ల మన బాధలన్నీ దూరం అయిపోవాలండి. బిల్లు ఇంకా రూప మందిరంలో ప్రార్థన చేసి బయటకు వెళ్తూ ఉంటారు. బిల్లు గుడిలో మూలకి ఉన్న ఒక అద్దాన్ని చూస్తాడు. అది మెరుస్తూ ఉంటుంది. రూపా, అక్కడ చూడు, గుడిలో ఆ మూల అద్దం ఉంది. ఇంకా అది మెరుస్తుంది. ఒకసారి అటు చూడు. మనకి ఇల్లు లేదు, చోటు లేదు. మనం దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాం? మీరే ఆలోచించండి కదా. దాన్ని తీసుకుని మనం ఎక్కడికి వెళ్తాం? ఆగు, మనం అక్కడికి వెళ్ళి చూడాలి. గుడిలో అలంకరించుకోవడానికి ఏముంది? ఆ అద్దాన్ని మనం బయట పెడదాము. బిల్లు ఆ అద్దాన్ని తీసుకుని గుడి బయట పెట్టడానికి వెళ్తూ ఉండగా అక్కడ జోరుగా ఒక మెరుపు మెరుస్తుంది. ఇంకా ఆ అద్దానికి తగులుతుంది. బిల్లు చేతుల్లో నుండి అద్దం జారి కింద పడిపోతుంది. ఆ మెరుపు శబ్దానికి బిల్లు ఇంకా రూప ఇద్దరూ భయపడిపోతారు. ఇదంతా ఏం జరుగుతుంది? రూపా, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన ప్రాణాలకి ప్రమాదం కూడా జరగవచ్చు. త్వరగా పదండి, వెలుగు వస్తే చాలా కష్టం. రూపా ఇంకా బిల్లు గుడిలో నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆ అద్దం ఇంకా మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా చూస్తూ చూస్తూనే అందులో నుంచి ఒక ముసలావిడ బయటికి వస్తుంది. అయ్యో భగవంతుడా, నేను ఏం చూస్తున్నాను? అద్దంలో నుంచి బయటకు ఎవరు రాగలరు? మీ ఇద్దరూ భయపడకండి. నేను మీ ఇద్దరికి ఎలాంటి హాని కలిగించను. ఈ అద్దంలో మందిరంలో వచ్చిన శాపం వల్ల బందీగా ఉన్నాను. ఈ అద్దంలో నుంచి నాకు పూర్తిగా 20 సంవత్సరాల తర్వాత విముక్తి దొరికింది. కానీ ఇది ఎలాంటి వేళకోళ అద్దం? ఎవరైనా ఎలా బందీగా ఉంటారు? ఈ విషయం 20 సంవత్సరాల క్రితంది. అప్పుడు నువ్వు కూడా ఈ గ్రామంలోనే ఉండేవాడివి. గ్రామంలో అన్యాయం, అత్యాశ, అత్యాచారాలు ఎక్కువగా ఉన్న కారణంగా గ్రామంలోని పూజారి ఇంకా గ్రామ ప్రజలు కలిసి ఈ మాయా అద్దాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ అద్దంలోకి ఎవరైనా అత్యాశ, అత్యాచారము, దుర్మార్గపు వ్యక్తులు దీని ముందుకు వస్తారో వాళ్ళు వెంటనే అద్దం లోపలికి వెళ్ళిపోతారు. మాయా అద్దమా? కానీ మీరు అందులో బందీగా ఎలా ఉన్నారు? గ్రామంలో గుడిలో దొంగతనం జరగడం వల్ల ఆ సమయంలోనే ఈ గుడి పూజారి నన్ను ఇందులో బంధించాడు. నువ్వు గుడిలో నుంచి బయటకు రాగానే నేను ఇందులో నుంచి బయటపడ్డాను. పదండి, మిమ్మల్ని మాయా అద్దం నగరంలోకి తీసుకెళ్తా. ఆ ముసలావిడ మాటలు విని రూపా ఇంకా బిల్లు ఇద్దరూ ఉత్సాహపడతారు. ఇంకా మాయా అద్దం గ్రామం అంటే మాయా అద్దం నగరానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. కానీ మనం అందులో నుంచి బయటకు ఎలా రావాలి? నువ్వు దాని గురించి కంగారు పడకు. మీ ఇద్దరి భార్యాభర్తల మనసు చాలా మంచిది. అన్నిటికన్నా ముందు మీ ఇద్దరూ ఆ అద్దం ముందు నిలబడండి. అన్నిటికన్నా ముందు మీరు గుడిలోని చందనం అంటే తిలకాన్ని మీ తలకి పెట్టుకోండి. ఇంకా మీరు వెంటనే ఆ అద్దం ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ ముసలావిడ మాటలు విని ఇద్దరూ ఆ అద్దం ముందు నిలబడి గుడిలోని పవిత్ర తిలకాన్ని పెట్టుకుంటారు. ఇద్దరూ ఆ తిలకం పెట్టుకోగానే ఆ అద్దం లోపలికి వెళ్ళిపోతారు. వాళ్లతో పాటు ఆ ముసలావిడ కూడా వెళ్ళిపోతుంది. ఇది నిజంగానే అద్దాల గ్రామమే. ఇక్కడైతే చెట్లు, ఇల్లు కూడా అన్నీ అద్దాల్లాగానే ఉన్నాయి. ఇక్కడ చాలా విచిత్రంగా ఉందండి.
ఇక్కడైతే ఉండడం చాలా కష్టం. బిల్లు ఇంకా రూప మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ ముసలావిడ వస్తుంది. ఇదే అద్దాల గ్రామం. ఇక్కడ వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే అపరాధం చేస్తారో, ఈ కారణంగా నేను ఇక్కడ 20 సంవత్సరాలు ఇక్కడే గడిపాను. బిల్లు ముసలావిడ చెప్తున్న దొంగతనం మాట వినగానే వాళ్ళ గ్రామంలో జరిగిన దొంగతనం గుర్తుకొస్తుంది. ఇంకా అప్పుడు అతను ఇలా అంటాడు, నేను ఈ అద్దాన్ని నాతో పాటు సిటీకి తీసుకెళ్ళొచ్చా? అక్కడ నేను ఒక దొంగతనం చేశాను, నా మీద నింద వేశారు. దాన్ని నిరూపించాలి. ఇంకా మా దగ్గర సిటీ తప్ప వేరే దారే లేదు. మీ ఇద్దరి పరిస్థితి నాకు అర్థమయ్యింది. మీరు దీన్ని తీసుకుని వెళ్ళొచ్చు. బిల్లు ఇంకా రూప ఆ ముసలావిడ మాటలు విని చాలా ఆనందపడతారు. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఉపాయం ఏది? మీరు కేవలం మీ నుదుటిపైన ఉన్న తిలకాన్ని తుడిచెయ్యాలి. అంతే. అప్పుడు మీరు అసలైన ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరైతే అపరాధులు అందులోకి వెళ్తారో వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని తీరాల్సిందే. అప్పుడే అతను బయటికి రాగలడు. మేము దీనికి ఒప్పుకుంటాము. ఇద్దరూ వాళ్ళ తిలకాన్ని తుడిచిన వెంటనే వాళ్ళిద్దరూ అసలైన ప్రపంచానికి వచ్చేస్తారు. బిల్లు మళ్ళీ ఆ అద్దాన్ని తీసుకుని సిటీలో అతని గిన్నెల దుకాణానికి వెళ్తాడు. నీకు నేను చెప్పాను కదా, దొంగతనం చేసేవాళ్ళు నా ముందు ఉండకూడదని. నీ ముఖం నాకు చూపించొద్దని చెప్పాను కదా. అమ్మగారు, నేను కూడా అదే నిరూపించుకోవడానికే వచ్చాను. నేను దొంగతనం చేయలేదు అని. కానీ మాకు నీ దగ్గర నుంచి ఎలాంటి ఆధారం అవసరం లేదు. నువ్వు కేవలం ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మగారు, చిన్నదైనా పెద్దదైనా ఒక మనిషి తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలమ్మగారు. హాహా, సరే, కానీ త్వరగా చెయ్యండి. బిల్లు అతనితో ఉన్నవాళ్ళని అద్దం ముందు నిలబెడతాడు. వాళ్ళు భయపడుతూ అక్కడ నిలబడతారు. కానీ నువ్వు మమ్మల్ని అద్దం ముందు అసలు ఎందుకు నిలబెడుతున్నావు? అరే అన్నా, ఏమైంది? కేవలం నిలబడమే కదా. వాళ్ళిద్దరూ అద్దం ముందు నిలబడగానే వెంటనే ఆ అద్దం నగరానికి వెళ్ళిపోతారు. అరే, ఇదంతా ఏం జరిగింది? వీళ్ళు బయటకు ఎలా వస్తారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు బిల్లు అతని అమ్మగారికి అద్దం గ్రామం గురించి ఇంకా ఆ అద్దం యొక్క విశేషత గురించి చెప్తాడు. మనం ఎక్కడికి వచ్చాము? ఇక్కడ 4 దిక్కులో మనమే కనిపిస్తున్నాము. నా తల పగిలిపోతుంది. 4 దిక్కుల అద్దాలు చూసి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళండి. మేము ఈ తప్పును ఒప్పుకుంటున్నాము. ఇక మేము ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయము. ఆ అద్దాల గ్రామంలో వాళ్ళ తప్పుని ఒప్పుకున్న వెంటనే ఇద్దరు వాళ్ళ అసలైన ప్రపంచానికి తిరిగి వచ్చేస్తారు. అమ్మగారు, మేము చేసిన తప్పు మేము ఒప్పుకుంటున్నాము. మేమే ఆ గిన్నెలు దొంగిలించి ఆ నింద అతనిపై వేశాము. ఆ అద్దాల దొంగతనం శిక్ష మా ఇద్దరికీ వేసేయండి. వీళ్ళిద్దరి మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను బిల్లు. నన్ను క్షమించు బిల్లు. ఇంకా నువ్వు రేపటి నుంచి పనిలోకి రావచ్చు. ఇంకా మీ ఇద్దరు ఇంకొకసారి ఎప్పుడు నా దుకాణంలో కనిపించడానికి కూడా వీల్లేదు. ఇదే ప్రకారంగా బిల్లుకి అద్దం ఇంకా అద్దాల ప్రపంచం వల్ల న్యాయం దొరికింది. బిల్లు ఆ అద్దాన్ని జనాల నిజాయితీ తెలుసుకోవడానికి అక్కడే పెడతాడు. ఇంకా గిన్నెల దుకాణంలో మళ్ళీ పని చేయడం మొదలు పెడతాడు. ఇద్దరు భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు.